నేను వెళ్ళిపోతా. ఏంది అంటే ఇక్కడ చూడుర్రి, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా నిరుద్యోగులందరికీ. ఒకటి, నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. అది చాలా క్లియర్. మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం ఖచ్చితంగా ఆలోచించాలి నిరుద్యోగులు ఎవరైనా సరే. రెండోది, మీకు ఇక్కడ ఒకే రకమైన పోస్టులు ఏం లేవు. రాష్ట్రంలో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోస్టులు కాకపోయినా, ప్రభుత్వ కొలువు రాకపోయినా వ్యాపారాలలో కూడా రాణించగలగాలి. అలా కాకుండా అనవసరంగా మీ జీవితాలను అయితే ఆగం చేసుకోకూర్రి. పోరాటం అయితే చేయండి, దానికి నేను సంపూర్ణమైన మద్దతు అయితే ఇస్తా. కానీ ఆత్మహత్య చేసుకుంటా అంటే అసలు మద్దతు కాదు కదా, ఆ విషయమే మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల ఆశయాలను గెలిపించండి, కానీ మీరు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? సో పోలీస్ పోస్టు పెంచాలని ప్రొటెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి 7,437 పోస్టులతో కాకుండా 19,000 పోలీసు ఉద్యోగాలతో ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఏంది అంటే ఇక్కడ నిల్చొని ప్లకార్లు పట్టిన వాళ్ళందరూ కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు పూర్తి చేసేలు. వీళ్ళ వర్షన్ ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే శాఖలు ఏదైతే ఉందో దాంట్లో ఉద్యోగులుగా వీళ్ళు నిలబడాలి. ఇది అసలు మ్యాటర్. అయితే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దాదాపుగా ఏంది అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి రిజిస్ట్రేషన్లోనే దాదాపుగా 40 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, అంటే రిజిస్ట్రేషన్ అయ్యారు. అది ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకెప్పుడు అవకాశం ఇవ్వలే. ఒకవేళ ఇచ్చి ఉంటే వాళ్ళు 80 లక్షల వరకు అయ్యే అవకాశం ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రాష్ట్రంలో ఏదైతే పోలీసు ఉద్యోగాలలో ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలు అన్నింటినీ కూడా భర్తీ చేయండి. ఈ సగం పెట్టుడేంది ఏంది అంటే అదేదో కొసరేసినట్టుగా ఈ పోస్టుల విడుదలేంది, నోటిఫికేషన్ లేని అనేది వాళ్ళ వర్షన్. సో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనే ఒక ఎజెండాను వీళ్ళు ముందు పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగుల పోరాటం అనేది అద్భుతం. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఏంది అంటే నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలి. రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి, వాటన్నింటిని కూడా భర్తీ చేయండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీరు చెప్పిన మీ మేనిఫెస్టోలని, ఆ మేనిఫెస్టో చైర్మన్లకు సంబంధించి, మేనిఫెస్టో సభ్యులకు సంబంధించి అప్పుడున్నోళ్ళు ఇప్పుడున్నారు, ఎవరేం కాలంలో కలిసిపోలే, అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలను తీర్చిదిద్దాలని వాళ్ళు రోడ్ల మీద ధర్నా చేయాల్సిన దుస్థితి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారం రాకముందుకు జయహో అంది, అధికారం వచ్చిన తర్వాత నయ్యంది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలలో పోస్టులను ఉన్న పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయరు అనేది వాళ్ళ డిమాండ్. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక పంచాయతీ ఉన్నది చూడుర్రి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్గా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో కొడంగల్ నుంచి 1,00,000 మంది విద్యార్థులతో నామినేషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ వద్ద మీడియా సమక్షంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. నేనేమంటున్నా అంటే మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడతాడనేది నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ విద్యార్థులైనా, వైద్య విద్యార్థులైనా, డిగ్రీ విద్యార్థులైనా, పీజీ విద్యార్థులైనా, ఏ విద్యార్థులైనా గౌరవించడం అనేది మన లక్షణం కదా. ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తిని సార్ అంటే ఆ వ్యక్తి నన్ను సార్ అంటాడు, ఒరే అంటే నన్ను ఒరే అంటాడు. అంటే మనం స్పందించే తీరు, మనం మాట్లాడే భాష కామన్గా వాడుక భాషలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యక్తిని మనం ఎలా రెస్పెక్ట్ చేస్తామో ఆ వ్యక్తి కూడా మనల్ని అలాగే రెస్పెక్ట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమన్నారు నాకు అర్థం కాని ప్రశ్న ఇదే. ఇంజనీరింగ్ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమనలే ఇప్పటివరకు. నిజంగా చెప్తున్నా, ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ చదువులు వాళ్ళకే సరిపోతాయి. అవి మరి వాళ్ళని ఎందుకు అట్లా పోల్చిండు అనేది కూడా సందర్భం నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఎందుకు మాట్లాడిండు అనేది కూడా అర్థం కాలే నాకు అసలు. ఆ మాట్లాడాల్సిన సిచ్యువేషను లేదు, అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి లేదు.
అంటే టాపిక్ డైవర్షన్ చేసినా కూడా ఒక వ్యక్తిని మనం కించపరచడం అనేది మనకు ఆ రైట్ లేదు కదా. ఫస్ట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే టీవీలు అన్నీ ఆన్ చేసుకుని ఎంత హూందాతనంగా మాట్లాడుతాడు, ఎంత పద్ధతిగా మాట్లాడుతాడు, ఎంత ఓపికగా సమస్యలు వింటుండు, ఎంత మంచిగా స్పందిస్తుండు అనేది ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ విధంగా వ్యాఖ్యలు చేసుకుంటా పోతే ఇక మరి గల్లీలు ఉండేటోళ్ళు ఇంతకంటే భూత పురాణమే స్టార్ట్ చేస్తారు. తర్వాత భవిష్యత్తులో మళ్ళీ కర్మ అనేది ఒకటి ఉంటుంది చూడు, రిపీట్ అయిపోతుంది మళ్ళీ. ఒకవేళ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వచ్చిండు అనుకో, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఏంది, చాలా భయంకరంగా ఉంటుంది. సో రాష్ట్రంలో కావాలని అలజడులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అదేంది హేట్ స్పీచ్ బిల్ అనేది ఒకటి తీసుకొస్తాం ఖచ్చితంగా, అయితే మరి ఫస్ట్ లోపలేయాల్సింది ముఖ్యమంత్రినే అవుతుంది. హేట్ స్పీచ్ బిల్లుని తీసుకొస్తే ఫస్ట్ లోపలేయాల్సింది ముఖ్యమంత్రినే అవుతుంది. మీకు తెలుసో లేదో, నిన్న పొన్నం ప్రభాకర్ విపక్షాలకు సంబంధించి మేము అందరినీ గౌరవిస్తాం, అందరి ఒపీనియన్ సలహాలు తీసుకుంటాం అంటే, ఈ హేట్ స్పీచ్ బిల్లుని తీసుకొస్తే ఫస్ట్ అరెస్టు చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అవుతుంది తెలుసా. ఇట్లా మాట్లాడితే అరే మంచిగా మాట్లాడు భయ్, మంచిగా పరిపాలన చేయి, హూందాతనంగా ఉండు, నిన్ను ఎవరద్దన్నారు కాంగ్రెస్ల మీద